అందరికీ వందనాలు. ఈరోజు ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ ఒక ప్రత్యేకమైన దినం. ఆ దినం ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అసలు ఒక స్త్రీ ఎంత శక్తివంతురాలో మనకు తెలుసు. ఎందుకంటే ఆ స్త్రీలను గురించి ఏమన్నారంటే, ఎంపవర్డ్ ఉమెన్ ఎంపవర్ ది వరల్డ్. అంటే శక్తివంతమైన మహిళలు ఈ ప్రపంచాన్ని శక్తివంతం చేస్తారు అని అర్థం. సో నేను ఈరోజు ఆ మహిళలందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ది స్ట్రాంగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఉమెన్. వారు ఎందుకు స్ట్రాంగ్ అంటే, నేను ఒక స్త్రీని మీకు పరిచయం చేస్తాను. యాక్చువల్గా ఆమెది మన దేశం కాదు, అయినప్పటికీ మన భారతదేశానికి వచ్చి ఎంతోమంది నిరుపేదలకు ఆమె హెల్ప్ చేసింది. అంత మాత్రమే కాకుండా కుష్ఠరోగులను తన చేతులతో పట్టుకొని వారికి సేవ చేసింది. ఆమె ఎవరంటే మదర్ తెరిసా. అలాంటి దయాగుణం కలిగిన స్త్రీ మదర్ తెరిసా. ఇంకా మనం చూసినట్లయితే ఒక స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును అని వచనం సెలవిస్తుంది. మనం ఎలాగైతే వస్త్రములను ధరించుకుంటామో, ఒక స్త్రీ బలమును ఘనతయు ధరించుకుంటుందట. ఆమె రాబోవు కాలం విషయమై, అంటే భవిష్యత్తు విషయమై ఆమె ధైర్యంగా ఉంటుందట. అంటే మొదటగా చూసినట్లయితే ఆమె బలంగా ఉంటుందట. రెండవది గౌరవంతో చేస్తుందట. మూడవది భవిష్యత్తు విషయమై నిర్భయముగా ఎదుర్కొంటుందట. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది గొప్ప స్త్రీలు ఉన్నారు. వారిలో మనం మొదటగా చూసినట్లయితే మేరీ, అంటే మరియమ్మ. ఆమె పూర్తిగా దేవుని చిత్తానికి లోబడిన స్త్రీ. ఒక దైవం ఈలలో జన్మించడానికి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఇంకా ఎవరున్నారంటే ఎస్తేరు రాణి. ఈమె తన ప్రజలను రక్షించడానికి ధైర్యంగా రాజు ముందు నిలబడింది. అదేవిధంగా రూతు. ఈమె అన్యురాలు అయినప్పటికీ దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం ఉంచింది. ఇంకా ఎవరున్నారంటే హన్న. ఈమె విశ్వాసంతో ప్రార్థన చేయడం వలన ఈమె గర్భాన ఒక ప్రవక్త జన్మించాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. షారా ఉంది, రిబ్కా ఉంది, మగ్దలేనే మరియా ఉంది. ఇలా గొప్ప గొప్ప స్త్రీలను దేవుడు బైబిల్లో ఉపయోగించాడు. నేటి ప్రపంచంలో అనేక మంది మహిళలు ఉన్నారు. వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. సో నేను ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి స్త్రీ జీవితంలో దేవుడు వారిని బలపరిచి, వారు చేసే ప్రతి పనిలో దేవుడు వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.